ఫిజికల్ రిలేషన్స్ దొరికినప్పుడు కొంతమంది మాస్టర్బేషన్స్, పోర్నోగ్రఫీస్ ఇటువంటి వాటికి అడిక్ట్ అవుతుంటారు. అంటే వీర్యానికి కూడా ఒక శక్తి ఉంటుంది, దాంట్లో ఎన్నో జీవకణాలు ఉంటాయంటారు కదా. మరి అలాంటి వీర్యాన్ని ఆ విధంగా వాళ్ళు యూజ్ చేస్తుంటే ఒక పోర్నోగ్రఫీ చూసుకుంటూ ఏదో ట్రాన్స్లో ప్లెజర్లోకి వెళ్తుంటారు కదా. సో అది ఎంతవరకు రైట్? మీరు ఏదైతే వీర్యము అని అంటున్నారో దట్ ఈస్ ద మోస్ట్ వైటల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఆ తేజస్సు అని అంటారు. ఆ తేజస్సును ఎప్పుడైతే మనం అనవసరంగా వి రిలీజ్ ఇట్, అప్పుడు వి బికమ్ వీక్, వి లూజ్ ఆల్ కాన్సన్ట్రేషన్, వి బికమ్ డిప్రెస్డ్, వి గెట్ ఇరిటేటెడ్, వి బికమ్ డిస్టర్బ్డ్, వి బికమ్ ఫ్రెజైల్, వి బికమ్ ఇల్యూజన్డ్. అన్నిటికీ కారణం ఏంటి అని అంటే అనవసరంగా ఇఫ్ సంబడి ఇస్ లూజింగ్ దేర్ వీర్యం. ఓకే. ఈ యంగర్ జనరేషన్కి ఇట్ ఇస్ సచ్ అ బిగ్ టాస్క్. వాళ్ళు అది అర్థం చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇట్ కమ్స్ టు ద ప్లే ఆఫ్ డోపమైన్. యా, మన ఎక్స్పోజర్స్, మన అనర్థాస్ ఎలా డీల్ చేయాలి అంటే డోంట్ గివ్ యువర్ సెల్ఫ్ ఎనీ ప్రైవేట్ స్పేస్. ప్రభుజీ ఎలా చేస్తారంటే ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్. ఏంటి ఒక ఐడియల్ డిసిప్లిన్? ఇప్పుడు మనందరు పిల్లలు ఎవరైతే వింటున్నారో మీకు చెప్తున్నాను, అట్లీస్ట్ ట్రై